మా నాయకుడితో గంగిత బాబు పట్ల నేను గంట అనట్లేదు. అలాంటి వచ్చిన వాళ్ళు అందరూ ఎందుకు తీసుకోండి, మధ్య తీసుకోవట్లేదా? తీసుకుంటున్నాం కదా. అంత ఆయన అడగండి, ఇలా ఆయన అడగండి వెళ్ళి. ఆయన్ని ఒకటే అడగాలి. రెండోది కూడా మా దగ్గర ఒక సిద్ధాంతం ఉంది. మా పార్టీలో ఎవరైనా పార్టీ మారొచ్చి రాజ్యాంగ పదవిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే అది ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, వాళ్ళ పదవులకి రాజీనామాలు చేసి రావాలనేది మా సిద్ధాంతం, మా నాయకుడి సిద్ధాంతం, మా పార్టీ తోలుగా సిద్ధాంతం. దాంట్లో మాత్రం రాజీ పడం. సరే నాకెందుకు అడుగుతుంది? అది ఆయన అడగండి. ఈ ఊరే కదా, పై ఊరు కాదు. నేను హైదరాబాద్లో, మీరు విశాఖపట్నం లేరు కదా. మీరు విశాఖపట్నం, నేను విశాఖపట్నాను. ఇక్కడికి మా ఇల్లు అందరమా, ఆయన కూడా అందరమే. ఈయన దగ్గర ఉంది అక్కడికి వెళ్ళి ఆయన ఎవరిని అడిగి అప్పుడు మమ్మల్ని అడగండి. అప్రస్తుతమైనవి అనవసర విషయాలు అని మాట్లాడు కాదు. కానీ ఇంకో విషయం చెప్తున్నాను కదా, విశాఖపట్నంలో ఘోరాలు జరిగినాయి. విశాఖపట్నంలో దాని మీద వచ్చి మన ఇంట్లో వచ్చి డాక్యుమెంట్ ఉంటుంది, కానీ భూముల్లో రిజిస్టర్ ఆఫీస్లో వచ్చి ఇంకోళ్ళ పేరు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత చెప్తారు ఉన్నాయి. దాని మీద మేము వచ్చి డిమాండ్ చేస్తే సిట్ చేశారు. దాంట్లో మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. సాక్షాత్తు కొందరు మంత్రులే వెళ్ళి దాని మీద ఎగ్నెస్ట్గా కంప్లైంట్ చేశారు. కేబినెట్ మంత్రులే ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు. మినిస్టర్ తాలూకు కుటుంబ సభ్యుల మీద కూడా రిజిస్టర్ చేశారు. కానీ ఎక్కడో పొందం రాలే. ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని బయట పెట్టాలి. బయట పెడతారా లేదా? లేదు, దాని మీద చట్టపరంగా మమ్మల్ని చర్య తీసుకోమని, లేకపోతే చట్టపరంగా మేము వెళ్తాం. ఇంకా అవకపోతే కొద్ది రోజుల్లో విశాఖ ప్రజల తాలూకు ఆదరణ అభిమానాలతో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీ పార్టీ రేపు ఎన్నికల్లో గెలుస్తుంది. వీళ్ళందరి తాలూకా అభిమానంతో తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఏ ఎమ్మెల్యే బాబు? చెప్తున్నాను కదా బాబు, రామకృష్ణ బాబా, లేకపోతే మంత్ర, లేకపోతే ఎమ్మెల్యే, మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కలిపి విశాఖపట్నాన్ని ఇది హబ్. ఇది దేనికి? ఫైనాన్స్ హబ్. ఇది బాంబే తర్వాత భారతదేశంలో అత్యుత్తమంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం ఏదో ఉంది విశాఖపట్నం. దాన్ని మొత్తం వీళ్ళందరూ కబ్జా చేశారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.